మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రామాని ఆద్య అలాగే సీను బలవంతంగా హాస్పిటల్కి తీసుకొస్తారు. ఇక ప్రమీల రవీంద్ర రామాని చూసి, అమ్మ రామలక్ష్మి, వచ్చేసావా అమ్మ? నా కొడుకు నీ పేరునే కలవరిస్తున్నాడు. వాడికి నువ్వంటే ప్రాణమమ్మా. ఒక్కసారి నువ్వు వాడిని ప్రేమగా పిలిస్తే వాడు కళ్ళు తెరుస్తాడమ్మా, ప్లీజ్ అమ్మా అంటూ ప్రమీల రవీంద్ర బ్రతిమలాడుతూ ఉంటే రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక శౌర్య కూడా రమ రామ అని కలవరిస్తూ ఉండడం చూసి రామలక్ష్మికి శౌర్య మీద ప్రేమ కలుగుతుంది. ఇక అలాగే శౌర్యని ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. ఇక ఆద్య, ఏంటి రమ అలా చూస్తున్నావు? శౌర్య సార్ నిన్నే కలవరిస్తున్నారు. ఒక్కసారి నువ్వు శౌర్య సార్ని ప్రేమగా పిలువు, ఖచ్చితంగా శౌర్య సార్ కళ్ళు తెరుస్తారు. రమ, నీకు గుర్తుందా? లాస్ట్ టైం శౌర్య సార్ కండిషన్ సీరియస్గా ఉన్నప్పుడు నువ్వు శౌర్య సార్ చేయి పట్టుకొని సార్ని పిలుస్తేనే సార్ కళ్ళు తెరిచారు. గుర్తుందా రామా? రామా, సార్కి నువ్వంటే ప్రాణం. ప్లీజ్ రామా, ఒక్కసారి నువ్వు సార్ని పిలువు అని ఒక్కసారిగా ఆద్య అడుగుతూ ఉంటే ఇక సీను, రామా ఏంటి అలా చూస్తున్నావు? నేను ఇక్కడికి తీసుకొచ్చింది శౌర్య సార్ కోసమే. ఇంకా అలా చూస్తున్నావేంటి? ఒక్కసారి ప్రేమగా శౌర్య సార్ని పిలువు అని వెనకాలనే రామలక్ష్మి శౌర్యని అలా చూస్తూ ఒక్కసారిగా గతంలో జరిగినవన్నీ తలుచుకుంటుంది. శౌర్య తన మీద ప్రేమని చూపించడం, తన కోసం ప్రాణాలు తీసుకోవడం, తన చెయ్యి పట్టుకోగానే శౌర్య కళ్ళు తెరవడం, ఇవన్నీ కూడా రామలక్ష్మి గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా రామ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్ళు శౌర్య చెయ్యి మీద పడతాయి. ఇక శౌర్య చెయ్యి పట్టుకొని రామలక్ష్మి శౌర్య సార్ అని పిలవగానే ఒక్కసారిగా ఆ పిలుపు శౌర్యకి వినిపిస్తుంది. ఇక స్పృహలో లేని శౌర్య మెల్లగా కళ్ళు తెరిచి రామలక్ష్మి అంటూ రామలక్ష్మి వైపు చూడగానే ఒక్కసారిగా అక్కడికి వచ్చిన అస్మిత పక్కనున్న రామలక్ష్మిని పక్కకి తోసేస్తుంది. ఇక శౌర్య కళ్ళు తెరవగానే అక్కడ అస్మిత ఉంటుంది. ఆ అస్మితని చూసి ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతాడు. రామలక్ష్మి రామలక్ష్మి అని అనగానే, సార్ నేను మీ అస్మితని సార్, మిమ్మల్ని ప్రమాదంలో ఉంటే హాస్పిటల్కి తీసుకొచ్చి కాపాడుకుంది నేను సార్. అలాగే మీకు ట్రీట్మెంట్కి డబ్బులు కట్టింది, మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది నేను సార్. ఆ రామలక్ష్మి కాదు సార్, తనొక పెద్ద హంతకురాలు. తనకి మీరంటే అస్సలు ప్రేమ లేదు. తనకి తనకి స్వార్థం ఎక్కువ. తన వాళ్ళ కోసమే ఆలోచిస్తుంది అని అస్మిత శౌర్యకి చెప్తూ ఉంటే పక్కనే నుంచున్న రామలక్ష్మి వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఏడుస్తూ ఉండిపోతుంది. ఇక ఆద్య, అస్మిత, రామ గురించి శౌర్య సార్ గురించి తప్పుగా మాట్లాడద్దు. ఏం చేస్తావు? నేను చెప్పింది నిజం కదా? ఈ రామలక్ష్మి శౌర్య సార్ని కాదని వాళ్ళ బావ సీనుతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడలేదా? చివరి క్షణంలో నువ్వు పెళ్ళి ఆపి ఈ సీనుతో పెళ్లి చేసుకున్నావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ రామలక్ష్మి ఈ సీనుని పెళ్లి చేసుకునేది కదా? వాళ్ళ బావతో సెటిల్ అయిపోయేది కదా? హాస్పిటల్కి వచ్చేదా చెప్పు అని వెనకాలనే శౌర్య రామలక్ష్మిని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఇక అస్మిత వల్ల ఆద్య, రామ, నువ్వు ఆ అస్మిత మాటల్ని పట్టించుకోవద్దు. ఆద్య, నేను ఇక్కడికి వచ్చింది శౌర్య సార్ ప్రమాదంలో ఉన్నాడని తెలిసి, అంతే తప్ప వాళ్ళ ప్రేమలో అడ్డుగా నిలబడ్డానికి కాదు. ఆ అస్మిత ఎంత ప్రేమిస్తుందో కళ్ళతో చూశాను. శౌర్య సార్ కూడా ఆ అస్మిత గురించి ఎంత చూపిస్తారో నా కళ్ళతో నేను చూశాను. చాలు, ఇక ఇదంతా చాలు ఆద్య అంటూ కోపంగా రామలక్ష్మి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అస్మిత, శౌర్య సార్ కళ్ళు తెరిచారు, అదే నాకు సంతోషం అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక డాక్టర్స్ కూడా వచ్చి శౌర్యని చూస్తారు. శౌర్యకి అవుట్ ఆఫ్ డేంజర్ అని, శౌర్యని రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్తాడు. ఒక్కసారిగా అస్మిత, రవీంద్ర, ప్రమీల చాలా ఆనందపడతారు. ఇక ఆద్య అయితే, అస్మిత, నువ్వు అనవసరంగా సార్ని అలాగే రామాని విడదీస్తున్నావు, కానీ ఎప్పటికీ నువ్వు గెలవవు. ఆద్య, చూసావుగా ఇప్పుడు ఏమైందో? సార్ కళ్ళు తెచ్చేసరికి పక్కన నేనున్నా. రేపు సార్ పక్కన భార్య స్థానంలో కూడా నేను మాత్రమే ఉంటాను, ఆ రామలక్ష్మి కాదు అని చెప్పి అనగానే, చూడు ఆస్మిత, నువ్వు చేసే కుట్రలకి నీ అంతట నువ్వే రామలక్ష్మి ముందు నిజం చెప్పేలా చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పేసి ఆద్య అలాగే సీను అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సీను, ఏంటాద్య, మనం అంత కష్టపడి రామాని ఇక్కడికి తీసుకొస్తే ఇలా అయింది? నాకు అదే అర్థం కావట్లేదు సీను. రామ ఎప్పుడు సార్ని అర్థం చేసుకుంటుందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటే ఇక రామలక్ష్మి మంచం మీద పడుకొని శౌర్యని అలాగే గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా శౌర్య గతంలో తనకి నిద్ర పట్టడం లేదని ఫోన్ చేస్తే, రామా ఏం చేస్తున్నావు? నిద్ర పట్టట్లేదు సార్,
నాకు కూడా సేమ్ ఫీలింగ్. అందుకే బయటకొచ్చాను. నువ్వు కూడా బయటకు వచ్చే. ఈ టైంలోనా సార్? రమా, ఇప్పుడు మనిద్దరం కాబోయే భార్యాభర్తలం. ఏ టైంలోనంటే బయటకప్పుడు వెళ్ళొచ్చు. వస్తావా, నన్ను రమ్మంటావా? వద్దు వద్దు సార్, నేనే వస్తానుండండి అంటూ రామ గోడ దూకి శౌర్య దగ్గరికి వెళ్తుంది. ఇక శౌర్య రామాకి ఐస్ క్రీమ్ ఇప్పిస్తాడు. ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ తింటూ రోడ్డు మీద కబుర్లు చెప్పుకుంటూ ఇక ఆ చల్లటి గాల్లో ఇద్దరు రొమాంటిక్ నైట్ని ఎంజాయ్ చేస్తారు. ఇక రామలక్ష్మి అదంతా గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు శౌర్య సార్, ఎందుకు నన్ను ఇంత మోసం చేశారు? నేనింత ప్రేమిస్తే మీరు నాకు బాధని ఎందుకు మిగిల్చారు అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత శౌర్యని డిశ్చార్జ్ చేస్తారు. అస్మిత శౌర్యని తీసుకొని ఇక ప్రమీల వాళ్ళ ఇంటికి వస్తుంది. రాగానే ప్రమీల, ఏంటమ్మా ఇది? పెళ్ళి కాకుండా నువ్వు మా ఇంటికి రాకూడదు. ఆంటీ, సార్ నా నుదుటిని ఎప్పుడు బొట్టు పెట్టారో అప్పుడే నేను మీ ఇంటి కోడల్ని అయిపోయాను. ఇక శౌర్య, ఏ అస్మిత, నిన్న కూడా హాస్పిటల్లో పిచ్చి పిచ్చిగా వాగావు. రామాని నన్ను విడదీయడానికి కారణమే నువ్వు. నువ్వు నా భార్యవి అంటే నేను ఒప్పుకుంటానని ఎలా అనుకుంటున్నావు? ఎప్పటికీ అది జరగదు. సార్, ఎప్పటికీ జరగదన్నా మీరే నాకు దగ్గరయ్యారు. ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నట్టున్నారు. నేను రేపు మీ దగ్గరికి వస్తాను. బాయ్ సార్ అంటూ ఇక అస్మిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రమీల కోపంగా ఉన్న శౌర్యని చూసి, ఒరే శౌర్య, కోప్పడకురా. ఆ అమ్మాయి లేకపోతే ఈరోజు నువ్వు మాకు దక్కేవాడివే కాదు. అవునరా శౌర్య, నువ్వు కత్తిపోటుతో రోడ్డు మీద పడుంటే ఆ అమ్మాయే నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చింది. అలాగే ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులు కూడా తనే కట్టింది. ఏంటి నాన్న మీరంటుంది? తన దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఒకసారి నేను చేసిన తప్పు వల్లే రామలక్ష్మిని దూరం చేసుకొని ఇంత బాధపడుతున్నా. ఇప్పుడు మీరు ఇంకొక తప్పు ఎందుకు చేశారు నాన్న? ఒరే శౌర్య, ఆ పరిస్థితిలో మాకేం చేయాలో అర్థం కాలేదురా. నువ్వు వచ్చేసావుగా, ఇక అన్నీ నువ్వే చూసుకుందులేరా. చూసుకుంటానమ్మా. ఎలా అయినా సరే రామలక్ష్మికి ఆ అస్మిత నిజస్వరూపం తెలిసేలా చేస్తాను. నా ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేసి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి ఏదో ఉద్ధరించానన్నట్టు బిల్డప్లు ఇస్తుంది అస్మిత. కానీ తన నిజస్వరూపం త్వరలోనే బయటపడుతుంది అని శౌర్య అంటాడు. ఇక ఆద్య ఏమో శౌర్యకి ఎలాగైనా రామాకి కలపాలని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోకి ఆద్యకి ఒక ప్లాన్ వస్తుంది. వెంటనే ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే శౌర్య సార్ హెల్ప్ కావాలి అని చెప్పేసి ఆద్య ఇక శౌర్యకి కాల్ చేసి తన ప్లాన్ అంతా చెప్తుంది. సూపర్ ఆద్య, అలా చేస్తే ఖచ్చితంగా తన నిజస్వరూపం ఆ రామాకి తెలుస్తుంది. కానీ అలా చేయాలంటే మనకి వాళ్ళ హెల్ప్ కావాలి కదా. సార్, అదంతా నేను చూసుకుంటా. కాకపోతే మీరు కొన్ని చేయాల్సింది ఉంది అని ఆద్య ఏదో శౌర్యకి చెప్తుంది. శౌర్య సరే అని అంటాడు. ఇక శౌర్య అయితే రామ ఫోటోని అలాగే రామాకి సంబంధించిన జ్ఞాపకాలన్నింటినీ కూడా నేల మీద విసిరి కొడుతూ ఉంటే అప్పుడే అస్మిత ఇంటికి వస్తుంది. సార్, మీరేం చేస్తున్నారు? ఏమైంది సార్? ఎందుకు ఈ వస్తువులన్నీ కింద ఉన్నాయి? ఏం జరిగింది సార్ అని వెనకాలే నాతో మాట్లాడదు అస్మిత. అమ్మా, ఇక ఈ రామలక్ష్మికి సంబంధించిన వస్తువులు ఏమీ ఇంట్లో ఉండకూడదు. ఏమైందిరా శౌర్య? ఆ రామలక్ష్మిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ఇప్పుడేంట్రా? అనుకున్నానమ్మా. కానీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను ఆ రామ ఒక్కసారి చూడటానికి కూడా రాలేదు. ఇంకా చెప్పాలంటే నేను ప్రేమించట్లేదు, నన్ను వెంట పడొద్దని తిడుతున్న అస్మిత నా బిల్లు కట్టి నా కోసం రాత్రి పగలు హాస్పిటల్లో ఉందని నువ్వు చెప్పాక ఆ రామలక్ష్మి మీద నా మనసు పూర్తిగా విరిగిపోయింది. అసలు ఆద్య ఆ సీనుని పెళ్లి చేసుకోకపోయినట్టయితే నిజంగానే ఆ సీను మెడలో తాళి కట్టించుకునేదిగా రామలక్ష్మి. అలాంటి ఆడదాని కోసం నేను ఎదురు చూడను. అవునమ్మా, ఇక ఈ జ్ఞాపకాలు తన ఫోటో ఏది కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అనగానే అస్మిత, సార్ నిజంగానే ఇలా మాట్లాడుతున్నారా? నమ్మలేకపోతున్నానే. సార్, నేను ఇప్పటికైనా మీకు ఒక్కటే చెప్తున్నాను. నేను మీ మీద ఎంత ప్రేమ చూస్తున్నానో మీరు అర్థం చేసుకుంటే చాలు సార్. అస్మిత, నాకు కొన్ని రోజులు టైం కావాలి. ఇప్పుడే నేను నీ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేను అని చెప్పి అస్మిత అనగానే, సార్, ఈ ఒక్క మాట చాలు సార్. మీకోసం నేను ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను అని అస్మిత సంతోషంగా అక్కడి నుంచి బయటికి వస్తుంది. ఇక వెంటనే తన ఫ్రెండ్స్కి కాల్ చేసి ఇక కాలేజ్ దగ్గరికి వెళ్తుంది. కాలేజ్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, ఏంటి అస్మిత, నువ్వు చెప్తుంది నిజమా? అవుని సార్, రామాని అసహించుకున్నారు. అలాగే నన్ను నా ప్రేమని యాక్సెప్ట్ చేయడానికి టైం కూడా అడిగారు. ఇంకా కొన్ని రోజుల్లోనే శౌర్య సార్ నాతో ప్రేమలో పడిపోతారు.
ఇక మా ఇద్దరి పెళ్ళి అయిపోయినట్టే. సూపర్ అస్మిత, నిజంగా నువ్వు ఎక్సలెంట్. ఆ రామాని చేసిన అవమానానికి దాని మీద భలే పగ తీర్చుకున్నావు. లేకపోతే ఈ అస్మితనే చెంప మీద కొడుతుందా? దాని జీవితం మీదే నేను దెబ్బ కొట్టాను. ప్రాణంగా ప్రేమించిన సౌరేశాన్నే దాని జీవితంలో లేకుండా చేశాను. చూసావుగా ఏం చేశానో? ఇంకా ముందుంటుంది అసలు కథ. సౌరేశాన్ని శాశ్వతంగా నావాణ్ణి చేసుకుంటాను. హాకీలో దాని పేరు కూడా వినబడకుండా దాన్ని జీవితాన్ని నాశనం చేస్తాను. అస్మిత, ఇప్పటికే ఆ రామలక్ష్మి చచ్చిన పాము అయింది. దాన్ని ఇంకా కొట్టాలా ఏంటి? ఏయ్, అది చేసిన దానికి దాని జీవితాన్ని నేను రోజు రోజుకి బాధపడేలా చేస్తాను. అవును, నా చెంప దెబ్బకి దాని జీవితం మీదే దెబ్బ కొట్టాను. సౌరేశాన్ని దాన్ని కలవనివ్వకుండా వాళ్ళ మధ్య అపార్థాన్ని సృష్టించాను. అలాంటిది హాకీని దాని జీవితంలోంచి దూరం చేయడానికి ఏమీ చేయలేనా ఏంటి అని అంటూ ఉంటే ఆ మాటలన్నీ రామలక్ష్మి వింటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఆ అస్మిత సౌరేశాన్ని నన్ను విడదీయడానికి ఇదంతా చేసిందా? అంటే ఆద్య చెప్పింది, సౌర్య సార్ చెప్పింది నిజమన్నమాట. అస్మితే కావాలని ఇదంతా చేసింది. నేను ఇదంతా అర్థం చేసుకోకుండా అనవసరంగా సార్ని, ఆద్యని అందరినీ బాధ పెట్టాను. నాన్నతో ఈ విషయం త్వరగా వెళ్ళి చెప్పాలి అంటూ రామలక్ష్మి కాలేజ్ నుంచి పరిగెత్తుకుంటూ ఇక రఘురం దగ్గరికి వస్తుంది. ఇంట్లో అందరూ కూడా రామలక్ష్మి గురించి ఒక నిర్ణయం తీసుకొని ఉంటారు. రామలక్ష్మికి ఒక సంబంధం చూసి త్వరగా పెళ్లి చేయాలి అని శివరాం, పార్వతి అలాగే పద్మ అందరూ కూడా ఇక రఘురాంతో చెప్తూ ఉంటారు. ఇక రఘురాం మీరు చెప్పినట్టే చేద్దాము అని అంటూ ఉంటే అప్పుడే రామలక్ష్మి ఇంటికి వస్తుంది. నాన్న అని అనగానే, ఏమైంది రామా, ఏం జరిగింది, ఎందుకలా ఏడుస్తున్నావు, ఏదైనా ప్రమాదమా? నాన్న, తప్పు చేశాను నాన్న, చాలా పెద్ద తప్పు చేశాను. ఏమైంది రామా, ఎందుకలా మాట్లాడుతున్నావు? అవును నాన్న, శౌర్య సార్ చాలా మంచివారు. కానీ నేనే పొరపాటున శౌర్య సార్ గురించి తప్పుగా అనుకున్నాను. అనవసరంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఏంటి రామా, నువ్వేం మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే జానకి అలాగే ఆద్య, సీను కూడా అక్కడి నుంచి అంతా చూస్తూ ఉంటారు. మన ప్లాన్ వర్కౌట్ అయింది, రామకి నిజం తెలిసింది అని ఆద్య, సీను అనుకుంటారు. ఇక రఘురాం, రమా ఏం చెప్తున్నా నువ్వు? అవును నాన్న, ఆద్య, శౌర్య సార్ ఏ తప్పు చేయలేదు. నాన్న, శౌర్య సారు ఆ అస్మిత అనే అమ్మాయి మాయలో పడి తనతో పాటు ఉన్నారని, అలాగే నన్ను మోసం చేశారని తప్పుగా అపార్థం చేసుకున్నాను. అందుకే ఇల్లరికం పేరు చెప్పి శౌర్య సార్తో పెళ్ళిని క్యాన్సిల్ చేయించాను. ఇదంతా నేను ఆ అస్మిత వల్లే చేయించాను. కానీ తన నిజ స్వరూపం ఏంటో ఈరోజు నా కళ్ళతో నేను చూశాను, నా చెవులతో నేను విన్నాను. రామ, నాకు శౌర్య సార్కి పెళ్లి జరగకపోతే జీవితాంతా నేను బాధపడతానని ఆద్య సీనుబావని పెళ్లి చేసుకుంది నాన్న. శౌర్య సార్ ఏ తప్పు చేయలేదు. ఆద్య ఈరోజు అందరి ముందు దోషిగా ఉండడానికి కారణం నేనే నాన్న. నా జీవితాన్ని కాపాడటం కోసం ఆద్య అందరి ముందు తప్పు చేసిన దానిలా తలదించుకుంది. నా కోసమే ఆద్య సీనుబావతో తాళి కంటించుకుంది నాన్న అని రామలక్ష్మి ఆద్య గురించి రఘురాం ముందు చెప్తుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాం.